వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించేవాడు కాడా? ఎస్, అనుగ్రహిస్తున్నాడు. ఆయన మర్మములను బయలుపరిచేవాడు కాడా? ఎస్, మర్మములను ఆయన తెలియపరుస్తున్నాడు. అంధకారంలో సంగతులు ఆయన తీసుకురాడా? నన్ను ఎవరు చూడలేదని కూడా అనుకుంటే కాదు కదా, అందరినీ చూస్తున్నాడు. అందుకనే దేవుడు మన పట్ల మనకి ఏది అవసరతో మన కుటుంబంలో, మన సంఘంలో, మన జీవితాల్లో ఆయనకు తెలుసు. కుటుంబ అవసరాలు తెలుసు, మన జీవితంలో ఆయనకి తెలుసు. ఆయన మీకు ప్రార్థించినప్పుడు ఏం చేస్తాడు? ఆయన మీ పక్కనే ఉండి మీకు ఆలోచన ఇచ్చి మీకు దీవెనకరంగా మాట్లాడించి మిమ్మల్ని బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. మర్మములను బయలుపరచువాడు పరలోకమన్న దేవుడే. ఆయన స్తుతించడం అలవర్చుకోండి. మా పితరుల దేవా, నీవు వివేకము బలము నాకు అనుగ్రహించినావు అని అంటావా? మంచిది, ఆశీర్వాదం వస్తుంది. దేవుడు తన బిడ్డలను మర్మములు ఇచ్చి ఆశీర్వదించబోతున్నాడు. నువ్వు ఆయన బిడ్డగా ఉన్నావు, మర్మములు ఇస్తాడు. మర్మములు అంటూ పడుకుంటే చాలు, తండ్రి నీ చిత్తం ఏంటి నా పట్ల అనే పడుకో, ఆయన మీకు మంచి ఆలోచనలు ఇస్తాడు. ఆలోచనకర్త అయిన దేవుడు మంచి మర్మములను బయలుపరుస్తున్న దానియేలు సింహం బోన్లు వేసినప్పుడు విడిపించగల దేవుడు ఈ రోజున. అట్లాంటి దేవుడితో మీరున్నారు. విడుదలిచ్చే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, బలపరిచే దేవుడు, స్థిరపరిచే దేవుడు ఆయనే కదా. జ్ఞానులకు జ్ఞానం అనుగ్రహించు వాడు నేనే కదా అన్నాడు. దేవుడు వారికి జ్ఞానము, సకల శాస్త్ర ప్రవీణతను, వివేకం అనుగ్రహించి, మరియు దానియేలు సకల విధములు, దర్శనములు, స్వప్నభావములు గ్రహించి తెలివిగలవాడే ఉన్నాడు. జ్ఞానం లేకుండా పని చేస్తారు ఇప్పుడు? జ్ఞానం లేకుండా ఏ పని చేయగలుగుతారు చెప్పండి? జ్ఞానమును, బుద్ధిని, దైవబలమును ఇవన్నీ దేవుడు నీకు ఇచ్చాడు, దాచించాడు. అది దాచి అన్నీ కల్పించాడు. అది అనుగ్రహమే. అనుగ్రహ ప్రాప్తులుగా ఉన్నారు ఈ రోజున అన్నాడు. అంతే. ప్రభు తన బిడ్డలను ఎప్పుడు కూడా ఇడిచిపెట్టాడు. ఆయన సన్నిధి తోడుగా ఉండి బలపరుస్తున్నాడు. ప్రార్థించుకుందాం, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడా, నీ ఘనమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో ప్రభు ఎంతమంది అయితే నీ బిడ్డలు ప్రభు వేచి నాయనా నిలిచి నీ యందు ఆశతో ఉన్నారో దర్శించండి, దయించండి, కృప చూపించండి. బలహీనలు కాకుండా ప్రభు అన్ని విషయంలో కూడా నీ సన్నిధిలో ఉన్న ధైర్యము, జ్ఞానము ఆయన బలమైన సన్నిధిని కలిగి ఉంటకు సహాయం ఇచ్చేయండి. మర్మములను నీ యొద్దనే తెలుసుకుంటకు వాక్యము కలిగిన వారుగా, వాక్యం తెలుసుకున్న వారుగా, వెలుగు యొక్క నివాసమేంటో తెలుసుకున్న వారుగా నిలబడి దాని యందు శక్తి పొందుకుంటూ నిలబెట్టి బలపరచమని నజరేయుడైన యేసు శక్తివంతమైన నామములో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్. ప్రభు మీకు తోడేండుగాక.